అందరికీ నమస్కారం. నేడు మనం ఎలాన్ మస్క్ రూపొందించిన స్టార్లింక్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం. ఇది అంతర్జాతీయంగా ఎలా పనిచేస్తుంది? మన భారతదేశానికి ఇది అవకాశమా? లేక ప్రమాదమా? పూర్తి వివరాల కోసం చివరి వరకు చూడండి. స్టార్లింక్ అనేది ఎలాన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ కంపెనీ ద్వారా నడపబడుతున్న శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవ. ప్రపంచంలో ఎక్కడైనా ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించడమే దీని ప్రధాన లక్ష్యం. ప్రత్యేకంగా గ్రామీణ మరియు అంతరించిపోతున్న ప్రాంతాలకు వేగవంతమైన ఇంటర్నెట్ను అందించడంలో ఇది విప్లవాత్మకమని చెప్పవచ్చు. స్టార్లింక్ వల్ల మన దేశానికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో చూద్దాం. మన దేశంలో ఇంకా చాలా గ్రామాలు ఇంటర్నెట్ సేవలకు దూరంగా ఉన్నాయి. స్టార్లింక్ వల్ల ఈ సమస్య తీరవచ్చు. తుఫాన్లు లేదా భూకంపాలు వచ్చినప్పుడు టెరెస్ట్రియల్ నెట్వర్క్ పనిచేయకపోతే స్టార్లింక్ కీలకంగా నిలుస్తుంది. అయితే ఈ స్టార్లింక్ వల్ల ఇండియాకు వచ్చే సమస్యలపై దృష్టి పెడదాం. స్టార్లింక్ ఇంకా భారత ప్రభుత్వం నుండి పూర్తి అనుమతి పొందలేదు. విదేశీ సంస్థల డేటా నిల్వ విధానాలు మన దేశ భద్రతకు హాని కలిగించవచ్చనే భయం ఉంది. అంతేకాకుండా స్టార్లింక్ రాకతో జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ వంటి కంపెనీలకు గట్టి పోటీ వస్తుంది. మొత్తానికి స్టార్లింక్ భారత్కు ఒక అవకాశమా లేక ప్రమాదం అనేది పూర్తిగా మన నియంత్రణ వ్యవస్థపై ఆధారపడి ఉంది. సరైన నిబంధనలతో స్టార్లింక్ సేవలను ఉపయోగిస్తే ఇది డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయపడుతుంది. లేదంటే భద్రతా సమస్యలకు దారితీయవచ్చు. మీ అభిప్రాయాలు ఏమిటి? స్టార్లింక్ గురించి మీకు ఏమనిపిస్తుంది? కామెంట్ చేసి తెలపండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. త్వరలో మరొక ఆసక్తికరమైన విషయంతో కలుసుకుందాం. జై హింద్.